ప్రొద్దుతిరుగుడు పువ్వు అనే చందమామ కథ చెప్పుకుందాం. సముద్రం చూశారు కదా మీరు. మన కంటికి కనబడవు గాని భూమి మీద ఉన్నట్టే సముద్రం అడుగున కూడా గుట్టలు, మిట్టలు, గుహలు ఎన్నో ఉన్నాయి. ఆ గుహలలో పూర్వం చాలామంది నాగకన్యలు నివసిస్తూ ఉండేవారు. వాళ్ళ తండ్రి సాగరుడు వాళ్లకు అన్ని సౌఖ్యాలు సమకూర్చేవాడు. పగడపు తీగలతో తయారైన చక్కటి దుస్తులు ధరించి బంగారపు ఛాయతో ఉండే పొడుగాటి జుట్టుగల ఆ నాగకన్యలు ఎంతో అందంగా ఉంటారు. వాళ్ళు నివసించే గుహలకు ముత్యాలు పగడాలు తాపడం చేయడం చేత అవి ధగధగ మెరుస్తూ ఉంటాయి. అక్కడి నేలంతా మెత్తటి తెల్లని ఇసుకతో నిండి పరుపులాగా ఉంటుంది. ఆ నాగకన్యలందరకు స్వారీ చేయడానికి ముత్యపు చిప్పలతో చేసిన బళ్ళు తలకొకటి ఉంటాయి. మొకుమల్ గుడ్డ వంటి మృదువైన నాచుతో దిండ్లు బాలీసులు కుట్టి బల్లలో అమరుస్తారు. మన గుర్రాలను కట్టినట్టే వాళ్ళు బల్లకు బంగారు చేపలను కట్టి తోలుతారు. ఫలానా స్థలానికి వెళ్ళాలి అని నాగకన్యలు మనసులు తలుచుంటే చాలు, అవి వారిని అక్కడకు తీసుకుపోతాయి. సముద్రం అడుగున నాగకన్యలు దాగుడు మూతలు ఆడేవారు, నృత్యం చేసేవారు, చేపలను పట్టేవారు. ఈ పనులతో వాళ్లకు పొద్దస్తమానము ఉబుసుపోయేది. రాత్రి పడేసరికల్లా బంగారు చేపలు నాగకన్యలను బల్లెక్కించుకొని సముద్ర తీరానికి చేరుస్తాయి. మన పిల్లలు గుళ్ళలు ఏరుకుంటూ గూళ్ళు కట్టుకుంటూ సముద్రపు ఒడ్డున ఇసుకలో ఆడుకోరు. అలాగే నాగకన్యలు కూడా రాత్రల్లా అక్కడ సరదాగా ఆడుకునేవారు. ఇక తెల్లవారుతుందనగా సూర్యుడు ఉదయించక పూర్వమే బంగారు చేపలు బళ్ళు తీసుకువచ్చి వారిని మళ్ళీ గుహలలో దిగబెట్టేసేవి. అందుకనే సూర్యుడి వెలుగు ఎలా ఉండేది నాగకన్యలకు తెలియదు. ఒకనాడు ఇలాగే ఆడుకోవడానికి వచ్చిన నాగకన్యలలో ఒక కన్య పొరపాటున సముద్ర తీరాన దిగుబడిపోయింది. ఆమెను తీసుకుపోవడానికి వచ్చే చేపల బండి రాలేదు. పాపం, ఆమె దిగులుతో సముద్రం వంక చూస్తూ ఒక గుట్టపైన కూర్చున్నది. ఇంతలో ఆమెకు తూర్పు దిక్కున ఒక వింత వెలుగు కనబడింది. ఏమిటది? అబ్బా, ఎంత అందంగా ఉన్నది! ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అదే పనిగా అటూ ఇటూ చూడసాగింది. చూడగా ఆకాశం మధ్యన అద్భుతమైన 7 గుర్రాల రథంలో ఒక మహారాజు కనబడ్డాడు. ఆ మహారాజును చూడడంతోనే నాగకన్య తన్మయురాలయ్యింది. సముద్రపు అడుగున నివసించడం కంటే, ఈ ఒడ్డున ఇసుకలో ఆడుకోవడం కంటే రథమెక్కి ఆ మహారాజుతో కూడా తిరిగితే ఎంత బాగుండును అని మనసులో ఆరాటపడి, అలా కనిపెట్టుకుని ఉంటే రాజు తనను చూసి తీసుకుపోతాడనే ఉద్దేశంతో అక్కడ గుట్ట మీదనే కూర్చుంది. పగటి పూటంతా ఆమె మహారాజు కోసం కనిపెట్టుకుని ఉన్నది. ఇంతలో రాత్రి వేళ కావడం చేత తక్కిన నాగకన్యలు సముద్రపు ఒడ్డున ఆడుకునేందుకు మళ్ళీ బల్లెక్కి వచ్చేశారు. తమతో కలిసి ఆడుకునేందుకు రమ్మని వారు పిలిచినప్పటికీ ఆమె గుట్ట మీది నుంచి కదలలేదు. ఆమె ఆ రోజు తను చూసిన వింతలన్నీ వాళ్ళతో చెప్పి, ఆ మహారాజు మళ్ళీ వచ్చే వరకు నేనిక్కడనే ఉండిపోతా అన్నది. వాళ్ళు ఎంతో చెప్పారు. ఆ మహారాజు రాడు, మనం వెళ్ళిపోదామని. కాని ఆమె పోలేదు. అలా పోకుండా నాగకన్య రోజుల తరబడి ఆ మహారాజు కోసం కనిపెట్టుకుని గుట్ట మీదనే కూర్చుని ఉంది. ఆయన ప్రతిరోజు ఆకాశం మధ్య నుంచి వస్తున్నాడు వెళ్తున్నాడు. కాని గుట్టపైన ఒంటరిగా కూర్చుని తన కోసం తప్పించిపోతూ ఉన్న ఆ నాగకన్య వైపు ఒక్కసారైనా కన్నెత్తి చూడనేలేదు. ఈ గుట్టపైన కూర్చోవడం వల్ల ఆ మహారాజుకు నేను కనబడకుండా తప్పిపోయానేమో, పోనీ మరొక చోటికి పోయి ఆయనకు చప్పున కనబడేలాగా కూర్చుందునా అని తలచి ఆమె అక్కడి నుంచి లేవబోయింది. కాని అదేమి చిత్రమో, నాగకన్య కాళ్ళు 2 భూమిలోకి పాతుకుపోయి ఊడి రాలేదు. క్రమంగా ఆమె శరీరం ఒక తామర తూడు వలె మారి పచ్చటి ఆకులు కూడా మొలిచాయి. ఆమెకున్న బంగారు ఛాయగల జుట్టు ఇప్పుడు బంగారు ఛాయగల రేకులైపోయి ఒక చక్కటి పువ్వు ఆకారం ఏర్పడింది. ఈ పువ్వు మామూలు పువ్వుల లాంటిది కాదు, చాలా చిత్రమైనది. ఉదయాన మహారాజు తూర్పున బయలుదేరుతాడనగా అది తూర్పు వైపు తిరిగి, సూర్య మహారాజా, ఇప్పుడైనా నా మీద దయ కలగదా, నన్ను నీతో రథం మీద తీసుకుపోవా అని బతిమాలుతుంది. ఆయన వైపే తల ఎత్తి చూస్తూ దీనంగా వేడుకుంటుంది. మధ్యాహ్నం అయ్యేసరికి ఆయన నడినెత్తిన ఉంటాడు గనక
పువ్వు కూడా అట్టే తిరిగి ఉంటుంది. సాయంకాలం అయ్యేసరికి ఆయన పడమటికి పోయి అస్తమించుతాడు కదా, అందుచేత సాయంకాలం పడమటికి తిరిగి ఉంటుంది. ఈ పువ్వు ఏమిటో మీకు తెలుసునా? ఇదే పొద్దుతిరుగుడు పువ్వు, లేక సూర్యకాంతి పువ్వు. ఈ పువ్వు పుట్టుక ఈ నాగకన్య నుంచేనని చెప్తారు పూర్వీకులు. కథ సమాప్తం. అనుమానం అనే మరో కథ చెప్పుకుందాం. అనగనగా ఒక పట్టణంలో ఒక రాజు ఉండేవాడు. ఆయనకు అనుమానం ఎక్కువ. ఆ అనుమానమే ప్రతి విషయంలోనూ ఆయనకు ప్రాణం మీదికి తెచ్చేది. ఆ ఊళ్ళోనే రామయ్య అనే మోసగాడు కూడా ఉన్నాడు. అతనికి జ్యోతిష్యం ఏమీ తెలియకపోయినప్పటికీ యుక్తి వల్ల, తెలివితేటల వల్ల తానొక గొప్ప జ్యోతిష్కుడునని లోకాన్ని నమ్మించగలిగాడు. అతనికి కొంచెం పేరు రాగానే రాజుగారు అతనిని తమ ఆస్థానంలో జ్యోతిష్య పండితులుగా పెట్టుకున్నారు. ఒకప్పుడు రాజ్యంలో కాటకం పట్టింది. రామయ్యను పిలిపించి దీనికి ఏమిటి సాధనం అని రాజుగారు అడిగారు. అందుకు రామయ్య, ప్రభు, కాటకం మాటకేమి గాని ఏలిన వారి జాతక చక్రం చూడగా పరరాజు ఎవరో త్వరలోనే మనపైకి దండెత్తి వచ్చేటట్టున్నది అని అంటూ సంశయంతో ఊరుకున్నాడు. అతను సందేహించడం చూసేసరికి రాజుగారి అనుమానం ఎక్కువైంది. ఆయన రామయ్యను విషయమంతా వివరంగా చెప్పమని తొందర పెట్టసాగాడు. అప్పుడు రామయ్య, ఇంకేముంది మహారాజా, రాజ్యపతనం తరువాత అరణ్యవాసం కూడా జాతకంలో రాసి ఉన్నది. ఏమిటా ఈ కర్మం అని ఆలోచిస్తున్నాను అని నీలునములతో చెప్పాడు. ఇది విని రాజుగారు మంచం పట్టారు. ఈ గుట్లన్నీ తెలుసుకున్న పరాయి రాజు నిజంగానే దండెత్తి వచ్చాడు. ఇప్పుడు చేయవలసినదేమిటి అని రామయ్యను రాజుగారు అడిగారు. ఏమున్నది ప్రభూ, జాతకరీత్యా అడవిపాలు కావలసిన యోగం ఉండనే ఉన్నది కాబట్టి ఆ ప్రయత్నం చేయడమే క్షేమం అంటూ రామయ్య చెప్పాడు. అతను పోసిన పిరికి మందు తలకు ఎక్కడం వల్ల రాజుగారు అడవికి పోయే ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు పరాయి రాజు సులువుగా ఈ రాజ్యం ఆక్రమించుకున్నాడు. రాజుగారు రాజ్యం వదిలి అడవులు పట్టి వెళ్ళిపోయారే కాని రామయ్య మట్టుకు పట్టణం వదిలిపోలేదు. అతను కొత్త రాజు అనుగ్రహాన్ని సంపాదించి ఆయన కొలువులో జ్యోతిష్య పండితునిగా కుదిరాడు. కాని రామయ్య అంతటితో ఊరుకోలేదు. పాతరాజును చంపించాలనే దుర్బుద్ధి అతనికి కలిగింది. పాతరాజు బ్రతికి ఉన్నంత వరకు మీకు సుఖం లేదని కొత్త రాజుతో కొండెములు చెప్పాడు. కొత్తరాజు అతనిని చంపిన వారికి 1000 రూపాయల బహుమానం ఇస్తానన్నాడు. రామయ్యకు ఈ డబ్బు కూడా తనే కాజేయాలని దురాశ పుట్టింది. కొత్తరాజు దగ్గర సెలవు తీసుకుని ఎలాగో శ్రమపడి రామయ్య పాతరాజు గారుండే జాగా చేరుకొని వారి పరిస్థితులకు ఎంతో విచారపడుతున్నట్టు నటించాడు. ఆ తరువాత రామయ్య కొంతసేపటికి తనను కొత్తరాజు పట్టణం నుంచి వెళ్ళగొట్టాడంటూ చెప్పుకొని ఏడ్చాడు. అమాయకుడైన రాజు అతని మాటలు విని జాలిపడ్డాడు. రాజుగారికి తన మీద నమ్మకం కలిగేటందుకని రామయ్య ఇక్కడనే వారితో పాటు అడవిలో ఉండిపోయాడు. ఒకనాడు రాజు రామయ్యను వెంట పెట్టుకుని షికారుకెళ్ళాడు. దోవలో రాజుగారికి దాహమైంది. రామయ్య ఒక బొక్కెనలో నీళ్లు తోడుకు వచ్చి ఆయనకిచ్చాడు. రాజు నోటి దగ్గర పెట్టుకుని తాగుతూ ఉండగా చెట్టు కొమ్మ పైన కూర్చుని ఉన్న ఒక ఉడత ప్రతిబింబం ఆ నీళ్లలో కనబడింది. అయ్యో, నీళ్లతో పాటు ఉడతను కూడా మింగివేశాను కాబోలు అని రాజుకు కంగారు పుట్టింది. ఈ సంగతి ఆయన రామయ్యతో చెప్పేసరికి, అవునండి ప్రభూ, అదేదో నీళ్లలో అడ్డుపడడం నేను చూశాను. అది తప్పక ఉడతే అయి ఉండాలి. లేకపోతే ఇంతవరకు కొమ్మపైన కూర్చున్న ఉడత కనపడకపోవడమేమిటి అని అతను అనగానే రాజుగారికి అనుమానం మరీ ఎక్కువైపోయింది. ఇది కారణంగా ఆయనకు భరించలేని కడుపు నొప్పి ప్రారంభమైంది. రామయ్య చేసిన కపట నాటకమంతా మంత్రి కనిపెడుతూనే ఉన్నాడు. పేరొందిన వైద్యులు వచ్చి రాజుగారికి నయం కావడానికి మందిచ్చారు. కళ్ళు మూసుకొని ఆయన కక్కుకొంటున్న సమయంలో మంత్రి చేసిన ఏర్పాటు ప్రకారం ఒక ఉడత కింద పడింది. దానిని కంటితో చూడగానే రాజుగారికి కడుపు నొప్పి, దానితో తక్కిన అన్ని బాధలు పోయాయి. ఆయనకు వంట్లోనూ మనసులోనూ తేలికగా ఉన్నట్టనిపించింది. అప్పుడు మొదటి నుంచి రామయ్య చేసిన మోసాలన్నీ పూసగుచ్చినట్టుగా రాజుకి మంత్రి చెప్పాడు. ఈ అవకతవకల జ్యోతిష్యుణ్ణి పెట్టుకున్నందువల్లనే కదా రాజ్యం పోయిందని రాజు అనేక విధాల చింతించాడు.
మంత్రి తెలివితేటల వల్ల కొత్త రాజుతో సంధి జరిగి రాజుగారికి మళ్ళీ రాజ్యం వచ్చేసింది. కపటి అయిన రామయ్యను బతికి ఉన్నంతవరకు ఖైదులో పెట్టించారు. నాటి నుంచి రాజుగారు మరెన్నడూ జ్యోతిష్యం నమ్మనూ లేదు, అనుమానాలకు తావివ్వనూ లేదు. కథ సమాప్తం. శుభం.